గోవర్ధన్ గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. సో ఫస్ట్ టైం ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు, నిజామాబాద్ బరిలో దిగారు మీరు. ఎట్లా అనిపిస్తుంది గ్రౌండ్? అది మామూలుగానే ఉందమ్మా నాకు, ఎందుకంటే దాదాపు అసెంబ్లీ ఎలక్షన్స్లో నేను 6 సార్లు కంటెస్ట్ చేసినాను. కంటెస్ట్ అనేది నాకు పాతదే. దానిలో కూడా ఏంటంటే 3 కాన్స్టిట్యూన్సీలకు వెళ్ళి గెలిచిన కాబట్టి దాని 50% పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ కవర్ అయిపోయింది. కవర్ అయింది కాబట్టి ఇంకా 50%గా నేను తిరిగేది. కాబట్టి నాకు పెద్దగా ఏమి ఆశ్చర్యం లేదు, నాకు మామూలు అనిపిస్తుంది నాకు. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే నిజామాబాద్ జిల్లాది గతంలో 2 ఎన్ఆర్ఐలు వచ్చిండ్రు ఇక్కడికి. ఒక మధుయాష్కి గౌడ్, తర్వాత ఆత్మచరణ్ రెడ్డి. 2 ఎన్ఆర్ఐస్లో వచ్చి కూడా ఏమి పని చేయలేవాళ్ళు. ఒక 2 సార్లు గెలిపించారు ప్రజలు, ఇంకో 2 సంవత్సరాలే ఉన్నాడు ఆయన. తర్వాత కవితమ్మ ఉండే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ద్వారా కొంచెం ప్రయత్నం చేసింది ఆమె. అంటే మా పార్టీని చెప్పడం లేదు, ప్రయత్నం చేసింది ఆమె. ప్రజలకు తెలుసు ఇక్కడ ఏంటంటే పెద్దపల్లి రైల్వే లైన్ కానీ, తర్వాత పసుపు బోర్డు గురించి కూడా బాగా ప్రయత్నం చేసింది ఆమె. ఎమ్మెల్యేస్ని పట్టుకొని, రైతులను పట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళి 4 సీఎంలో కల్పించింది ఆమె. సీఎం రిప్రజెంటేషన్ తీసుకుని అస్సాం సీఎం, మహారాష్ట్ర సీఎం, తర్వాత కేరళ సీఎం, తర్వాత మన సీఎం 4 సంతకాలు తీసుకొని మేము రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్ గారికి. తర్వాత రైతులు 200-300 మెంబర్స్ రైతుల్ని ఫ్లైట్లో తీసుకొచ్చింది ఢిల్లీకి. తీసుకొచ్చి రాష్ట్రపతి కలిసింది, కామర్స్ మినిస్టర్ కలిసినాం. మేము ప్రయత్నం బాగా చేసినారు కానీ కాలేదు. సెకండ్ టైం ఎలక్షన్లు ఏమైందంటే పసుపోటు తెలియదు ఈమె అనే కోపం రైతుల్లో కొంచెం ఉండే. మా ప్రాంతంలో పసుపు బాగా పడుతుంది ఇక్కడ. గత కొన్ని ఏళ్ళ నుంచి పండిస్తారు ఇక్కడ. రైతులు చాలా మంచి వ్యక్తులు ఉన్నారు, మంచి రైతులు, ప్రోగ్రెసివ్ రైతులు ఉన్నారు. కమర్షియల్ క్రాప్స్ అంటే బాగా ఇష్టం, వాళ్ళు పండించుకుంటారు. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఈమె ముఖ్యమంత్రి గారి కూతురే ఉండి కూడా మాకు పసుపోటు తెలియదు అనే కోపంతో ఉండే. ఆ టైంలో బీజేపీ నుంచి అరవింద్ అనే క్యాండిడేట్ వచ్చిండు. అరవింద్ డి శ్రీనివాస్ గారి కుమారుడు. ఆయన వచ్చి ఏం చేసినట్టు నమ్మించాడు, నమ్మబలికి. ఏంటంటే నన్ను గెలిపిస్తే 5 రోజుల్లో పసుపోటు తెస్తాడు ఆయన. ప్రజలు ఇదేంటి, కేంద్ర ప్రభుత్వం వస్తున్నట్టు బీజేపీ వస్తే మాత్రం గ్యారంటీ చేస్తాడని నమ్మకంతో వాళ్ళు ఓట్లు ఇచ్చిన ఆయనకు. వాళ్ళే కాదు వేసింది, బీజేపీ పెద్దగా ఏం లేకుండా కొంచెం తక్కువ ఉండే. మధ్యలో కూడా అవుతున్నారో ఆయన కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ వచ్చిండు ఆయన. కవితమ్మనేమో బీజేపీ మన బీఆర్ఎస్ క్యాండిడేట్, అరవింద్ ఏమో బీజేపీ క్యాండిడేట్. మధుయాజ్ గౌడ్ మీద కోపం వీళ్ళకు, ఎవరికి, సుదర్శన్ రెడ్డి గారికి, తర్వాత జీవన్ రెడ్డి గారికి, అందులో ఉన్న కాంగ్రెస్ లీడర్లకి కోపం. వాళ్ళు ఏం చేసినారంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్లు మొత్తం బీజేపీ ఇచ్చిన వాళ్ళు. అప్పుడే కుమ్మక్కయ్యారు బీజేపీతో 2 నాయకులు. కుమ్మక్కయ్యి బీజేపీ ఓట్లు ఇప్పిస్తే ఆ మనిషి గెలిచిన. ఓన్లీ 69,000 ఓట్స్తో గెలిచిన మెజారిటీ, 2 పార్టీలు కలిస్తే. అప్పుడు కవితమ్మ ఓడిపోయింది. 5 రోజులలో ఓటు తీస్తాన్న ఎంపీ 5 సంవత్సరాలు తీసుకురాలేదు. ఎప్పుడు అబద్ధాలు అక్కడ. ఆయన గెలిచింది దేనికోసం అనేది మర్చిపోయాడు ఆయన. ఎంపీ గెలిచింది నేను దేనికోసము, పసుపోటు కోసము, రైతులకు సేవ చేయడానికో, ప్రజలకు సేవ చేయడానికో, కానీ వాటిని పూర్తి మర్చిపోయాడు ఆయన. సోషల్ మీడియాలో కేసీఆర్ని తిట్టడము, కవితమ్మని తిట్టడము, నాయకులను తిట్టడము, అంటే చీమల దోమ కంటే హీనంగా మాట్లాడడము, బాగా అడమెంటు, గర్వం, ఇన్ని రకాలు మేళవించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అరవింద్. తర్వాత వాళ్ళ పార్టీ క్యాడర్ని కూడా లెక్క చేయలేదు. పార్టీ క్యాడర్ నాకు సంబంధం లేదనుకో, అయినా నాకు వినిపిస్తున్న విషయం చెప్తున్నాను. పార్టీ క్యాడర్ కానీ, తన కోసం రాత్రిపాలు కష్టపడేటువంటి వ్యక్తులను కానీ ఒక్కరోజు గౌరవించిన వ్యక్తి కాదు. ఇప్పుడు ఏమంటుండే, ఇప్పుడు ఈ ఎలక్షన్లో వచ్చింది, ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ మళ్ళీ డిక్లేర్ అయినాడు, తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆయన ఇచ్చే హామీలు ఏమి ఇస్తున్నాడు తెలియదు, కానీ ఇప్పుడు నాకు ఓటేమని చెప్తున్నాడు ఆయన, మోడీకి వేయడని చెప్తున్నాడు ఆయన. 400 పార్ కావాలి కదా అంటే నాకేమని వేసేటట్టు లేరు కాబట్టి మోడీకి ఏమని చెప్తున్నాడు. అది స్ట్రాటజీ చేంజ్ చేసినాడు. ఇకపోతే కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు జీవన్ రెడ్డి గారు. గతంలో ఆయన ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు, 2 కుమ్మక్కై బీజేపీ తోటి వాళ్ళ ప్రియమైన నాయకుడు ఎవరైతున్నారో డి శ్రీనివాస్ గారి కుమారుని గెలిపించింది ఇప్పుడున్న ఎంపీని. వాళ్ళు పోటీ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైతే కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట్లు కాంగ్రెస్కి వేసుకుంటారు, బీజేపీకి వచ్చే ఓట్లు బీజేపీ ఉంటాయి. ఇక ఇద్దరి ఆశలు ఏమున్నాయంటే బీఆర్ఎస్ పార్టీ ఓట్లు మాకు వస్తాయని. నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు నా మీద నమ్మకం పెట్టి
బీఆర్ఎస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చి పార్లమెంట్ టికెట్ ఇచ్చి అనుభవజ్ఞుడు ఉన్నాడు కాబట్టి బాగుండే ఉద్దేశంతో నాకు ఇచ్చినట్టున్నాను. ఇచ్చిన తర్వాత నేను తిరుగుతూ ఉన్నాను. నేను దాదాపు 7 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి మనకు. జగిత్యాల జిల్లాలో 2, నిజామాబాద్ జిల్లాలో 5 ఉన్నాయి. నేను తిరుగుతూ ఉంటే నాకు నిజామాబాద్ జిల్లాలో నేను చిన్నపరిస్తుంది కాబట్టి అందరూ నాకు తెలిసిన వాళ్ళు కాబట్టి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని పెట్టిన చాలా మంచి పని చేసిండ్రు, మంచి వ్యక్తిని పెట్టిన మాట ఉంటారు తప్ప ఎవ్వరు కూడా నేను చెడ్డవాడినాను, నాకు ఇన్ని మత్సలు ఉన్నాయనో ఎవరు అనే పరిస్థితి లేరు. తర్వాత ఇతర జిల్లా అవుతుందో 2 కాన్స్టిట్యూన్సీలు జగిత్యాల మీద కోరట్ల ఆ ప్రాంతంలో తిరిగినాను. అక్కడ అదృష్టం ఏంటంటే జగిత్యాల ఎమ్మెల్యే గారు కానీ కోరట్ల ఎమ్మెల్యే గారు కానీ ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేస్. వాళ్ళు కూడా చాలా మంచి సేవ చేస్తున్నారు, మంచి అభిమానం ఉంది ప్రజల్లో. నేను వెళ్ళిన తర్వాత చూసిన నేను ప్రజాభిమానం చూడకునే వ్యక్తులు కాబట్టి అవి నాకు ప్లస్ పాయింట్. నాకు ఆ 2 కాన్స్టిట్యూన్సీలు. ఈ జిల్లాలో ఒకటి బాల్కొండ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రశాంత్ రెడ్డి కలిసింది కాబట్టి అది కూడా నాకు ప్లస్ పాయింట్. 3 కాన్స్టిట్యూన్సీలు మాకు అనుకూలంగా ఉన్నాయి. అనుకూలం లేవి ఏంటంటే బోధన్ ఒకటి కాంగ్రెస్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్, నిజామాబాద్ టౌన్ బీజేపీ అండ్ ఆర్మూర్కు బీజేపీ. 2 వాళ్ళకున్నాయి, 3 మాకున్నాయి. దీనిలో ఒకటి నేను ఈ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయినా కాబట్టి ఈ కాన్స్టిట్యూన్సీలో నేను మళ్ళీ పోటీ చేస్తాను ఎంపీగా. ఇది ప్లస్ పాయింట్ నాకు. ఆర్మూర్ కూడా నేను ఎమ్మెల్యే గతంలో చేసిన కాబట్టి ప్రజలకు నా గురించి తెలుసు కాబట్టి ఆర్మూర్ కూడా నాకు ప్లస్. దాదాపు 5 కాన్స్టిట్యూన్సీలు నాకు పర్సనల్గా ప్లస్ పాయింట్ అయ్యేది నాకు. ఒకటి అర్బన్, ఒకటి నిజామాబాద్ అర్బన్, ఒకటి తర్వాత బోధన్ ఒకటి. బోధన్లో కూడా క్యాండిడేట్ మా బీఆర్ఎస్ క్యాండిడేట్ షకీల్ కొద్ది ఓట్లు తేడుతో ఓడిపోయినాను. 1000-1500 ఓటుతో ఓడిపోయింది కాబట్టి అక్కడ కూడా నాకు బాగానే ఉంటాయి. ఇవన్నీ చూస్తే ప్రజా తీర్పు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని నేను ఆశిస్తున్నాను నేను. ఈ ఇద్దరిని చూసిన ప్రజలు. రెండోది ఏంటంటే జీవన్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి ఎమ్మెల్సీ అయ్యాడు. ఆయనకు జగిత్యాల ఉంది, కొరట్ల ఉంది, నిజామాబాద్ జిల్లా మొత్తం ఉంది ఆయనకు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి గెలిచిన తర్వాత ఎమ్మెల్సీ అయిన తర్వాత ఒక్కరోజు కూడా వచ్చి గ్రాడ్యుయేట్ల పరిస్థితి ఏంది, అన్ఎంప్లాయిడ్ యూత్ పరిస్థితి ఏంది అని మాట్లాడిన పాపన పోలేదు. 5 సంవత్సరాలు ఈయన కూడా సేమ్ అరవింద్ లాగానే టైంపాస్ చేసిన. ఒక 1 year ఉంది ఆయనకు. ఇప్పుడు ఆయనకి ఎంపీ టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గ్రామాలకు వెళ్తే అడుగుతున్నారు ఏమైనా మా 4000 పెన్షన్ ఏమైంది, రైతు బంద్ ఏమైంది, కరెంటు పోతున్నది, పంటలు ఎండిపోతున్నాయి, పంటలు కొనే పరిస్థితి లేదు. నిన్న నుండి స్టార్ట్ చేసిన పంటలు సగం పంట అమ్ముకున్న రైతులు తక్కువ ధరకు. మరి ఇప్పుడు మేము అమ్ముకున్న పంటకు బోనస్ ఎప్పుడు ఇస్తారు మాకు, కళ్యాణకు చెక్కులు ఇస్తారు, ఉటి చెక్కులు ఇస్తారు, మాకు తులం బంగారం ఏది, ఈ విధంగా చాలా అడుగుతున్నారు. 100 రోజులు కాదు ఇప్పుడు 120 రోజులు కూడా అవుతున్నది కాబట్టి అడుగుతున్నారు. వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. ఇది కూడా నిన్న మొన్న ఇచ్చారు 5 ఎకరాల వాళ్ళకు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ ఉంది కాబట్టి ఓట్లు పడారు వాటికి చేసిండ్రు. ఇప్పుడు కోసిన పంటకే నువ్వు ఇప్పటి వరకు రైతు బంధు ఇస్తున్నప్పుడు ఇంకా మేలో మళ్ళీ స్టార్ట్ అవుతుంది పంటలు, పొలాలు స్టార్ట్ అవుతాయి. మేలో ఎప్పుడు ఇస్తాను? ఇప్పుడు వేసిన రైతు బంధు ఏదైతుందో రైతులు ఆ రైతు బంధు లేకపోవడం వల్ల అప్పులు తెచ్చుకున్న పాపం 40,000, 50,000 రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. దాని ఇంట్రెస్ట్ కట్టుకోవాలా? నువ్వు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోతాయి? కేసీఆర్ గారేమో కరెక్ట్ టైంకు రైతు బంధు ఇస్తుండే, కరెంట్ 24 hours ఇస్తుండే, రైతు చనిపోతే బీమా ఇస్తుండే. ఇవన్నీ ఇచ్చి ఆదుకున్న రైతు పండించిన పంట టైం కొనుగోలు చేస్తున్నాను. ఇవన్నీ చేసిన నాయకుడు ఇప్పుడు లేడు కాబట్టి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. పరిపాలన గాలిగులు వేసిన వాళ్ళు పరిపాలన పక్క పెట్టేసి ప్రతిరోజు ఆరోపణలు చేయడము, కేసీఆర్ మీద ఆరోపణ చేయడం, గత ప్రభుత్వం ఆరోపణ చేయడం, టైంపాస్ చేయడం, ఫోన్ ట్యాపింగ్ అని అదని ఇదని మేడిగడ్డ అని దాదాపు 3.5 months టైంపాస్ చేశారు. ప్రజలు మాకు అధికారం ఇచ్చినది మర్చిపోయినారు. లేదు అమలు చేద్దామంటే ఇచ్చిన హామీలు అమలు చేద్దామంటే డబ్బులు లేవు. వాళ్ళు కూడా తెలుసు ఖజానా ఏం లేదు, పైసలు లేవు. ప్రతి సంవత్సరము అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతాం మేము. ఎంత బాకీ ఉంది, ఎంత కడుతున్నాం మనం, ఆదాయం ఎంత ఉంది, ఎంత ఖర్చు ఉంది తెలుసు, అందరూ తెలుసు. అవి తెలిసిన వాళ్ళు వీళ్ళు చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, ఈవెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, అందరు ఉన్నారు, బట్టి విక్రమార్క ఉన్నాడు అపోజిషన్ లీడర్గా, అన్నీ తెలుసు. మొత్తం అప్పులు చేసి మేము ఏం చేయాలంటే తెలియదు మీకు, ఎందుకు ఇచ్చిన హామీలు మీరు అప్పుడే చెప్పేది ఉంటే మీరు ఇన్ని అప్పులు ఉన్నాయి, కథలు ఉన్నాయి, అయినా కానీ మేము చేస్తాము అని చెప్పాలి. మీరు అది చెప్పలేకపోయారు. ప్రజలకు ఆశలు కల్పించి
అడ్డమైన వాగ్దానాలు ఇచ్చి ఇవాళ చేయలేక టైంపాస్ చేస్తూ కేవలం కేసీఆర్ని తిట్టడము, గత ప్రభుత్వాన్ని తిట్టడము, గత ప్రభుత్వం మీద బురద చల్లడము, ఇది తప్ప వేరే పని చేస్తున్నాడు. రెండోది ఏంటంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మోడీ, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఇద్దరు కూడా కుమ్మక్కయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక్కరోజు కూడా మోడీని విమర్శించాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే పైన ఉన్నది ఆయనకు, ఏది ఓటు నోటు దొంగ కేసు ఉన్నది, ఎక్కడ కత్తి మీద పడుతుందని భయం ఉన్నది. ఒకవేళ ఏమాత్రం విమర్శించినా మళ్ళీ వచ్చి జైలు పడేస్తూనే ఉన్నాను, ముఖ్యమంత్రి పదవి పోతున్నది అనే భయం ఒకటి ఆయనకు. దాంతో ఎక్కువ టైం అంతా కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు మీద వాడుతున్నాడు తప్ప ఏ ఒక్కరోజు కూడా మరి రాష్ట్రం బీజేపీనో లేకపోతే టార్గెట్ చేయడమో చేస్తలేడు. రెండవది ఏంటంటే కవితమ్మ గారు అరెస్ట్ కాకముందు బీజేపీ వాళ్ళు ఏమన్నారు, బండి సంజయ్ కానీ తర్వాత అరవింద్ కానీ జైలు పంపిస్తాం అన్నారు. వీళ్ళు కాంగ్రెస్ వారు కూడా జైలు పోతుందని చెప్పారు. అసెంబ్లీ ఎలక్షన్ ముందేమన్నారు, వీళ్ళు బీజేపీతో కుమ్మక్కని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాబట్టి ఆమె జైలుకోలేదని చెప్పారు. వీళ్ళు జైలుకు పోయింది. ఎవరితో కుమ్మక్కయ్యారు? మీ ఇద్దరు కుమ్మక్కయ్య ఆమె పంపించిన జైలు తప్ప మేమెవరితో కుమ్మక్క కాలుగా. మేము దేశంలో ఉన్నటువంటి బీజేపీతో కొట్లాడుతున్నాం, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో కొట్లాడుతున్నాం. మా నాయకుడు ఈ ఇద్దరు కూడా తోడు దొంగలైపోయి ఇద్దరు కలిసిపోయి కేసీఆర్ గారు కూతుర్ను జైలు పంపించిండ్రు. ఈవెన్ దో నేను చెప్తున్నా, కేజ్రీవాల్ లాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని తీసుకుని జైలు వేస్తారు. ఇవన్నీ చూస్తూ ఉంటే గతంలో ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఉంది ఇప్పుడు పరిస్థితి. అప్పుడే ఘోరం ఉందని చెప్పినాం మేము, ఇప్పుడు అంతకంటే ఘోరం ఉండేది. ఎవడైతే బీజేపీ అనుకూలం ఉండో వాడికి అందలం ఎక్కిస్తున్నారు, ఎవరైతే వ్యతిరేకంగా ఉండో ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడో వాడు జైలు పంపిస్తున్నారు. ఇది ఒక ఉదాహరణ అయిపోయింది రాష్ట్ర దేశంలో.